అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. యూరియా కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ తీసుకొస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు వేదికల ద్వారా మొబైల్ యాప్పై రైతుల అభిప్రాయం సేకరించామన్నారు. మొబైల్ యాప్పై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. పత్తి అమ్మకం కోసం రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, అది 100% సక్సెస్ అయిందని తుమ్మల తెలిపారు. రైతులకు స్లాట్ బుకింగ్ సహాయం కోసం రైతు వేదికల వద్ద ఏఈఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రాజకీయ పబ్బం కోసం కొంతమంది వ్యక్తులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. యూరియాను బ్లాక్లో పరిశ్రమల అవసరాలకు తరలిస్తున్నారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా నేరుగా రైతులకు అందే విధంగా మొబైల్ యాప్ పనిచేస్తుందని తెలిపారు. శాటిలైట్ ద్వారా పంటల సర్వేల కోసం జర్మనీ కంపెనీతో జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు. ఆ అగ్రిమెంట్ కుదిరితే పంట వేసిన భూమికే రైతు భరోసా సహాయం ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. కొండలు గుట్టలకు భరోసా నిలిపివేసి ఆ నిధులను ఫసల్ బీమాకు ఉపయోగిస్తే బాగుంటుందని, త్వరలో వీటిపై కేబినెట్లో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. యూరియా కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ తీసుకొస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు వేదికల ద్వారా మొబైల్ యాప్పై రైతుల అభిప్రాయం సేకరించామన్నారు. మొబైల్ యాప్పై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. పత్తి అమ్మకం కోసం రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, అది 100% సక్సెస్ అయ్యిందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇక రైతులకు స్లాట్ బుకింగ్ సహాయం కోసం రైతు వేదికల వద్ద ఏఈఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ నరేందర్, ఓవర్ టు యూ. బ్రేకింగ్ అందుతుంది. రైతు భరోసాకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చేటువంటి సీజన్ లో ఎవరైతే అసలు రైతులు ఉన్నారో ఆ రైతులకు మాత్రమే భరోసా ఇచ్చేటువంటి అంశం మీద నిర్ణయం తీసుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు గత బీఆర్ఎస్ హయాంలో కూడా 7.5 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో ఎవరు పంట వేసుకుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు ఇచ్చినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంశాన్ని భావిస్తూ ఒక నెల ఒకసారి కూడా ఆదేశాలు మొత్తం మీ మీద స్క్రూటినీ చేయాలనేటువంటి అంశం మీద. అయినప్పటికీ కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కావచ్చు, వివిధ కారణాల వల్ల పూర్తి స్థాయిలో ఎంతమంది ఉంటే అంతమంది రైతులకు రైతు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే రైతు బంధులో వచ్చినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని ఈసారి రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. త్వరలో జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇష్టానుసారంగా, ఎందుకంటే పంటలు పండించని వాళ్ళకు కూడా కొండలకు గుట్టలకు కూడా రైతు భరోసాను తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు అన్నటువంటి అంశం మీద సీరియస్ గా భావిస్తున్నారు. అందరూ కూడా కాసేపు క్రితమే మంత్రి తన చిట్చాట్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఇది కటాఫెట్టగా పడితే, ఎందుకంటే నిజమైనటువంటి లబ్ధిదారులకు న్యాయం చేసి మిగతా వాళ్లకు ఏదైతే పంట దీన్ని ఫసల్ బీమా కింద మారితే ఎట్లా ఉంటుందనే దాని మీద కూడా ఆలోచిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఖచ్చితంగా ఈ అంశం చాలా సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ కూడా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు అయితే ముగుస్తున్నట్టు నేపథ్యం ఉంది. దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక చిన్న లీక్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా నిజమైనటువంటి లబ్ధిదారులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా పంట వేయని వాళ్ళకు మాత్రం తీసేస్తామన్నటువంటి భరోసా కూడా కనిపిస్తుంది. గతంలో కేటీఆర్ కూడా ఒక అంశాన్ని ఇదే ప్రస్తావించారు. ఇష్టానుసారంగా కొంత ఇవ్వగలుగుతున్నాం, అది సరైనది కాదు, భవిష్యత్తులో మేము స్క్రూటినీ చేస్తామన్న భావన కూడా ఆనాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే అధికారంలో వాళ్ళు రాలేదు కాబట్టి చేయలేకపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒక జర్మన్ టెక్నాలజీతో సంస్థతో మొత్తం కూడా ఈ శాటిలైట్ మొత్తం మ్యాపింగ్ ద్వారా ఎవరైతే పంట పండిస్తున్నారో, వరి కావచ్చు, ఇతర పంటలు ఎవరైతే పండిస్తున్నారో
పండించిన పోను మిగతా ఏదైతే బీడు భూములు ఖాళీగా ఉన్నాయో ఆ శాటిలైట్ దాని మీద మొత్తం కూడా నిర్ధారిస్తుంది. దానికి ఒక సంస్థతో ఒప్పందం చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు దానికి వెచ్చించి మొత్తం కూడా చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దీనికి సంబంధించిన సర్వే చేస్తారు. ఆ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకొని నిజమైనటువంటి లబ్ధిదారులకే వచ్చేటువంటి సీజన్ లో వేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. ఇది అంతిమంగా మాత్రం క్యాబినెట్ లో అందరి మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆధారపడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎస్ నరేందర్, అయితే యూరియా కొనుగోళ్లకు సంబంధించి మొబైల్ యాప్ ని తీసుకొచ్చారు. మరి ఈ యాప్ నిజంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందా? వారికి ఉపయోగించడానికి వీలుగా ఉంటుందా ఈ యాప్? ఖచ్చితంగా, ఎందుకంటే యూరియాకి సంబంధించినటువంటి దాని మీద కూడా కొంత చర్చ జరిగినటువంటి మాట మనం చూసాం. ఎందుకంటే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే రైతులకు స్లాట్ బుకింగ్ సాయం అందించే విషయంలో కానీ, ఏయూలకు అందుబాటులో లేకపోవడం కానీ, యూరియాను బ్లాక్ లో పరిశ్రమలకు అవసరాలకు తరలిస్తున్నటువంటి అంశం మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణల నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే అంశం మీద కూడా చెప్పారు. ఎందుకంటే యూరియా పక్కదారి పడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం కనుక దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నటువంటి భావన తీసుకొచ్చారు. రైతులకు అదే విధంగా మొబైల్ యాప్ ద్వారా ఇది సిస్టాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రైతు భరోసా అంశంలో కానీ, యూరియాని నిజమైనటువంటి లబ్ధిదారులకు అందే విషయంలో కానీ, బ్లాక్ మార్కెట్ లో ఏదైతే తరలిపోతున్నదో దాన్ని అరికట్టేందుకు, ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అది ఈ తెలంగాణ కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా యూరియా కొరతతో పెద్ద ఎత్తున సంస్థకు ఇబ్బందులైనటువంటి పరిస్థితి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నిలబడింది కనుక ఇది ఖచ్చితంగా రైతులకు మేలు జరిగాల్సిన అవసరం ఉందన్నటువంటి దాని మీదే ఇది ప్లాన్ చేయడం జరుగుతుంది. కనుక కిసాన్ యాప్ ద్వారా ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవే విధంగా పత్తి అమ్మకం కోసం కానీ, యూరియాకు సంబంధించినటువంటి దాని కానీ ఇట్లా అన్ని అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక యూరియా కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కూడా భావిస్తున్నారు. అందుకోసం త్వరలోనే తీసుకొస్తామని కూడా చెప్పినటువంటి నేపథ్యం. అంతేకాకుండా రైతు వేదికల ద్వారా మొబైల్ యాప్ ద్వారా రైతుల అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు రకమైనటువంటి అభిప్రాయం చెప్తారు కాబట్టి ఖచ్చితంగా అందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఎవరి బెటర్ సొల్యూషన్ ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ పత్తి అమ్మకం మీద కొంత రభస జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని బేస్ చేసుకొని వరి విషయంలో కానీ మిగతా పంటలకు సంబంధించినటువంటి దాన్ని బేస్ చేసుకొని యాప్ని దీన్ని వాడకం తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ప్రత్యేకించి అయితే మనం మాట్లాడుకోవాలి రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇది కనుక నిలిపేస్తే దాదాపు 3 నుంచి 4,000 కోట్ల రూపాయల దాకా మిగిలే అవకాశం ఉంటుందన్నటువంటి చర్చ జరుగుతుంది. సగం వరకు మిగులుతుంది కాబట్టి ఆ సగం పైసల్ని ఫసల్ బీమాకు యూజ్ చేసుకోవడంతో పాటు అదేవిధంగా కొంత సబ్సిడీ కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే వరికి కింటాకు 500 రూపాయలు కూడా సన్నరకం వేస్తే ఇస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది కనుక అది కొంత అవసరమైతే 100 రూపాయలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర సబ్సిడీ కూడా ఇచ్చేందుకు రైతులకు మేలు చేసేందుకు ఉపయోగపడుతుంది అన్నటువంటి భావన కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. కనుక ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ గానే చూస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అందుకు అనుగుణంగా సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారన్నటువంటి భావన కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ప్రాథమిక దశలోనే ఉంది. జర్మన్ టెక్నాలజీ కనుక ఉపయోగించి ఇది కనుక చేస్తే ఖచ్చితంగా అది నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే రైతు భరోసా అందేందుకు అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తన వ్యక్తిగత అభిప్రాయంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్ మీద ఉంటుంది. అదేవిధంగా ఈ జర్మన్ టెక్నాలజీ తోటి ఈ యాప్ ఏదైతే చేస్తున్నారో ఆ సర్వేని కూడా బీట్ చేసుకొని ఖచ్చితంగా రైతు భరోసా ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఇతర వాటికి ఉపయోగించుకోవచ్చు అనేటువంటి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ రకాల ఆర్థిక సమస్యలతో గుర్తుపెడుతుంది. అదే సమయంలో అప్పులు కూడా పెరిగిపోతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే రాయితీని ఇష్టానుసారంగా ఇచ్చుకుంటూ పోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వ్యవసాయ రంగం ఎంత పెట్టినా మంచిదే, కానీ అనవసరమైనటువంటి దానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం లేదంటే గుట్టలకు అలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల సరైనది కాదు అన్నటువంటి భావన కూడా ఉంది. మేధావులు రైతాంగాలకు సంబంధించినటువంటి ఇంటర్వెన్షన్స్ కావచ్చు చాలా మంది కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద చాలా సీరియస్ గా శ్రద్ధ చేస్తున్నారు. వచ్చే 1 మంత్ తర్వాత ఈ సీజన్ ముగుస్తుంది కాబట్టి దాని తర్వాత ఖచ్చితంగా కూడా మళ్ళీ రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ టైం వరకు ఇది ఒక నిర్ణయం జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.